హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 40. కానీ మనం దాన్ని ప్రూవ్ చేయాలి కదా అన్నయ్య. నువ్వు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా వెతుకు. నేను కూడా ఇక్కడ అత్తయ్య నిజస్వరూపం ఎలా అయినా అర్జున్ ముందు బయటపడేలా చేస్తాను, సరేనా? అంది సింధు. సరే తల్లి అంటూ ఒక 5 నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసేసి అప్పుడు స్నానానికి వెళ్ళింది సింధు. స్నానం చేసేసి కిందకి వెళ్ళిపోయింది. ఏంటి సింధు, ఎంతసేపు ఏం చేస్తున్నావు? అడిగింది జగదీశ్వరీదేవి డౌట్గా. అది నా ఫ్రెండ్ శృతి ఫోన్ చేసింది అత్తయ్య. జరిగిన వాటికి కంగారు పడిపోయింది, అందుకే ఫోన్ చేసింది. తనతో మాట్లాడి స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అంది సింధు. సరే సరే రా తల్లి అంటూ కోడల్ని కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టించింది జగదీశ్వరీదేవి. ఒక 10 నిమిషాలకి అర్జున్ మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద హేమంత్ పేరు డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు హేమంత్. సార్, అదే ఫోన్ చేశారు కదా, ఇందాక ఆ టైంకి నేను వాష్రూమ్లో ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఎందుకు ఫోన్ చేశారో కనుక్కుందామని కాల్ చేశాను. మర్చిపోయాను, ఒకసారి నువ్వు ఈవినింగ్ ఇంటికి రా అన్నాడు అర్జున్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసేశాడు హేమంత్. ఇక సింధు తినేసిన తర్వాత తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ పనిలో అక్కడ వదిలేసి ఎలా రూమ్లోకి వెళ్ళిపోయిందో అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటూ బయటకి ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయింది జగదీశ్వరీదేవి. ఇక అర్జున్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ మొగుడు పిల్లలిద్దరికీ వంట చేసి చాకరీ చేసి పెట్టడానికి నేనేమన్నా వంట మనిషిని అనుకుంటున్నాడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది జగదీశ్వరీదేవి. ఇంతలో హేమంత్ అక్కడికి రావటంతో అర్జున్ పైకి వెళ్ళినవాడు కాస్త మళ్ళీ కిందకి వచ్చి తనని తీసుకొని లాన్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు హోటల్ రూమ్లో కీ విషయంలో ఏదో మతలపు జరిగింది హేమంత్, కానీ అదేంటో తెలియడం లేదు. ఎలా అయినా సరే దాన్ని కనిపెట్టు, అర్థమైందా? అసలు రాంగ్ కార్డ్ పెడితే రూమ్ డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? సో అది ఓపెన్ అవ్వకూడదు అంటే కావాలనే ఎవరో నా కార్డ్ మార్చారు అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ. కానీ సార్, ఒక విషయం, మీ హోటల్కి సంబంధించిన అన్ని విషయాలు దగ్గరుండి హ్యాండిల్ చేసింది రిషి సార్. అంటే రిషి సార్ ఏమైనా మార్చి ఉంటారేమో అన్నాడు హేమంత్ తడబడుతూ. హేమంత్ వాడెందుకు అలా చేస్తాడు? నో, ఇది వాడి పని కాదు, ఇంకెవరో కావాలని చేశారు. కాకపోతే వాళ్ళ మీదకి డౌట్ వెళ్ళేలా చేస్తున్నారు అన్నాడు అర్జున్. మేబీ అయి ఉండొచ్చు సార్, నేను ఒకసారి కనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హేమంత్. హేమంత్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఒక రకంగా చూసుకుంటే హేమంత్ చెప్తున్న దాంట్లో కూడా ఎంతో కొంత నిజం ఉంది అనిపిస్తుంది. నేను ఆ హోటల్ రూమ్ గురించి టాపిక్ రేస్ చేసిన ప్రతిసారి రిషి కళ్ళల్లో ఒక తడబాటు, కంగారు, భయం నేను చూస్తూనే ఉన్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. కొంతసేపటికి సింధు లాన్ దగ్గరికి రావటంతో అక్కడ భర్త ఒంటరిగా కూర్చొని ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉండటం చూసి అక్కడికి వెళ్ళింది సింధు. ఏమైంది, మా శ్రీవారు దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు, అదేంటో చెప్తే కొంచెం మేము కూడా హెల్ప్ చేస్తాం కదా అంది సింధు భర్త వైపు చూస్తూ. ఆ మాటకి అర్జున్ తన ఆలోచనల నుంచి బయటకి వచ్చి భార్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఏం లేదు, మా శ్రీమతి గారు నాకు కొత్తగా ఏ ట్రీట్ ఇవ్వబోతున్నారా అని ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టా అన్నాడు అర్జున్. అర్జున్ అంటూ అందంగా సిగ్గుపడుతూ భర్త నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసింది. కానీ అర్జున్ దానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా భార్య నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల ఎక్కడికి కదలలేకపోయింది సింధు. ఇదిగో, మనం మన రూమ్లో లేము, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అడిగింది సింధు కంగారుగా. ఎవ్వరూ ఏమనుకోరు, కానీ
అమ్మాయి గారు ఇలా కూర్చోవడం నాకు ఇష్టం, అలా కూర్చుంటే అన్నాడు అర్జున్. ఇక భర్త మాటకి నవ్వుకుంటూ కూర్చొని తనతో మాటలు మొదలుపెట్టింది. అలా మాట్లాడుకుంటూ చీకటి పడే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. వన్ ఫైన్ మార్నింగ్, మమ్మీ, డాడీ ఏమన్నా ఫోన్ చేశారా? ఇంకా ఎన్ని రోజులు పడుతుందంట రావడానికి? అడిగాడు అర్జున్ కాఫీ తాగుతూ. ఇదిగో, చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చేయడమేనంట, ఆన్ ద వే టు కేదార్నాథ్ అన్నాడు జగదీశ్వరీదేవి. ఓ అవునా, అయితే ఓకే. నాతో మాట్లాడి చాలా రోజులైపోయింది, మేబీ కోపంగా ఉన్నారేమో అన్నాడు అర్జున్. అలా ఏం లేదులే నాన్న, ఫోన్ చేసిన ప్రతిసారి నీ గురించి సింధు గురించి అడుగుతూనే ఉంటారు. కాకపోతే మళ్ళీ నువ్వు ఏదో ఒక వర్క్లో ఉంటావుగా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కాల్ చేసి ఉండరు అంతే అంది జగదీశ్వరీదేవి. నవ్వుతూ తల్లితో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చింది సింధు. అర్జున్ గారు, ఒకసారి ఇలా రారా అంటూ పిలవడంతో, ఏమైంది సింధు అడిగాడు అర్జున్. అది మీతో ఒకసారి ఒక విషయం మాట్లాడాలి, ఒకసారి రండి అంటూ చెప్పడంతో అక్కడి నుంచి లేచి భార్య దగ్గరికి వెళ్ళాడు. సింధు అర్జున్ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పైకి తన రూంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. రూంలోకి రాగానే భార్య వైపు అయోమయంగా విచిత్రంగా చూస్తూ, ఏమైంది మా శ్రీమతి గారికి అడిగాడు అర్జున్ నవ్వుతూ. అది అర్జున్, మరి అది నీకు విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంది సింధు. అర్జున్ భార్య వైపు చూస్తూ, ఏమైందో చెప్పరా అన్నాడు భార్య మొహాన్ని దోసిట్లోకి తీసుకుంటూ. అది మరి అర్జున్ గారు, మీరు ఇంకొన్ని రోజుల్లో తండ్రి కాబోతున్నారు అంది సింధు. వాట్, ఏం మాట్లాడుతున్నావే, నిజంగానా అడిగాడు అర్జున్ ఆనందంగా ఆశ్చర్యంగా. ఎప్పుడే చెక్ చేసుకున్నాను అంది సింధు కన్నీళ్లతో. అర్జున్ భార్య వైపు చూస్తూ తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని తన మొహం నిండా ముద్దులు పెడుతూ, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్పాడు అర్జున్. అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని, కంగ్రాచులేషన్స్ మై డియర్ శ్రీవారు అంది సింధు. పద పద, ముందు కిందకి వెళ్ళి అమ్మకి విషయం చెప్తాం, మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ భార్యని తీసుకొని కిందకి వచ్చాడు అర్జున్. అర్జున్, ఏమైంది నాన్న, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అడిగింది జగదీశ్వరీదేవి కొడుకు వైపు చూస్తూ. అది అమ్మ, నీ కోడలు ఒక గుడ్ న్యూస్ చెప్పింది అన్నాడు అర్జున్. కోడలు గుడ్ న్యూస్ అనగానే గుండె ఆగినంత పనైంది అర్జున్ జగదీశ్వరీదేవికి. కొంపతీసి ఇది ప్రెగ్నెంట్ కాదు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే, ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు అర్జున్. ఏం లేదు నాన్న, ఇంతకీ విషయం ఏంటా అని ఆలోచిస్తున్నాను అంది జగదీశ్వరీదేవి. మీరు నాన్నమ్మ కాబోతున్నారత్తయ్య అంది సింధు. ఆ మాటకి ఒక్కసారిగా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది ఆవిడ పరిస్థితి. ఏంటి, నిజంగానా అడిగింది ఆశ్చర్యంగా. అదేంటమ్మా, నీ కోడలు అంత గుడ్ న్యూస్ చెప్తుంటే ఏమీ కాదు అన్నట్టు ఫేస్లో ఆనందమే లేదు అడిగాడు అర్జున్ డౌట్గా. ఆహా, ఏం లేదు నాన్న, కంగ్రాచులేషన్స్ తల్లి, నన్ను ఇంత తొందరగా నాన్నమ్మని చేస్తావు అని అస్సలు అనుకోలేదు అంది జగదీశ్వరీదేవి. అంతా మీ అబ్బాయి దయ అత్తయ్య అంది సింధు. ఆ మాటకి అర్జున్ భార్య వైపు చూస్తూ, ఏ పిచ్చి, అమ్మ దగ్గర ఏంటి ఆ మాటలు అడిగాడు అర్జున్ చిన్నగా సింధు తల మీద కొడుతూ. అర్జున్ గారు, నేను అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాను, అమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది సింధు. జగదీశ్వరీదేవి కోడలు ఇచ్చిన షాక్లో నుంచి తేరుకుంటూ, కంగ్రాచులేషన్స్ నాన్న, నన్ను నాన్నమ్మని చేస్తున్నావు అంటూ కొడుకుతో చెప్పేసి మనసులో మాత్రం ఈర్ష్య అసూయలతో కొట్టుకుంటూ ఉంది.
అర్జున్ నవ్వుతూ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ అంటూ తను కూడా పైకి వెళ్ళిపోయాడు. ఈ అర్జున్ సింధులని విడదీయాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు రోజు రోజుకి ఇంకా దగ్గరైపోతున్నారేంటి? లేదు, నేను అనుకున్న ప్లాన్ అమలు చేయాలి. ఆ సింధుని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి అనుకుంటూ తన అన్నకి ఫోన్ చేసింది జగదీశ్వరీదేవి. ఇక సింధుకి కమలాక్షి ఫోన్ చేయడంతో, విషయం చెప్పడంతో కూతురి నుంచి శుభవార్త వినేసరికి చాలా ఆనందంగా అనిపించింది ఆవిడికి. అయ్యో నా చిట్టి తల్లి, ఎంతో మంచి వార్త చెప్పావు తల్లి, నా దగ్గర లేవు కానీ నీ నోట్లో చక్కెర పోయాలి అంది ఆవిడ. ఆ మాటకి నవ్వుతూ తల్లితో మాట్లాడుతూ ఉంది. ఒక 10 నిమిషాలకి అక్కడికి అర్జున్ రావటంతో అమ్మ, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి భర్త వైపు చూస్తూ ఉంది. అర్జున్ కూడా భార్య వైపు చూస్తూ మెల్లగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.